హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు నుంచి ఇక పోస్ట్ ప్రిఫరెన్స్లు పెట్టాలన్నమాట. వెబ్ నోట్ అనేది నిన్న రిలీజ్ అయింది కదా. సో నేను నిన్న ఫస్ట్ వీడియో చేసింది నేను వెబ్ నోట్ గురించి. సో చాలామంది ఏంటంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒక వెబ్ నోట్లో ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ఓసీ ఉమెన్ అనుకుంటున్నారు. అలా ఏం లేదని నాకు మెసేజ్ చేశారు. ఉమెన్ అని చెప్పారు ఇక్కడ. సో మళ్ళీ అంత డీటెయిల్గా చెప్పాలంటే మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. ఇది ఉమెన్ అంతే, ఉమెన్ సంబంధించి చెప్తున్నారు. అది ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, నెక్స్ట్ బీసీఏనా, బీసీబీనా అట్లా కాదు, ఉమెన్. ఓకేనా? ఎలిజిబుల్ కాకపోతే అంటే మినిమం మార్క్స్ కొన్ని మార్క్స్ కానీ రాకపోతే అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మేలుని తీసుకుంటారు. అంతేగాని ప్రతి ఒక్కరిని తీసుకోరు. అర్థమైందా? అది చాలా తక్కువ వస్తాయి నేను అనుకోవడం అయితే. ఎందుకంటే రాస్తున్నారు, ఉమెన్ చాలామంది రాస్తున్నారు కాబట్టి. సో అందులో అది ఓపెన్ కేటగిరీ కాబట్టి అందరూ పోటీ పడతారు దాంట్లో. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ అందరూ పోటీ పడతారు. సో ఎక్కడో ఒకటి రెండు అంతే. సో దాని మీద నాకు తెలిసి చాలా తక్కువ పోస్టులు ఫిల్ అవ్వచ్చు. బట్ అది ఎందుకు అలా చేస్తున్నారంటే ఒక ఐడియా రావడానికి. అంటే ఒక మినిమం మార్క్స్ కూడా రాకపోతే ఉమెన్కి ఇవ్వడం కష్టం అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో రఫ్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కీ బట్టి ఒక 10 మార్క్స్ అటు ఇటు అయినా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి మీ జోన్లో ఏ పోస్టులు ఉన్నాయి, అది ఉమెనా, ఒకవేళ బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా, ఎస్టీయా, ఎస్సీయా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓపెన్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్లు ఏమేమి ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్లు ఏమేమి ఉన్నాయి, మీ మార్క్స్కి తగ్గట్టు ఏ పెట్టుకోవాలి ఫస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఫిల్ చేయాల్సింది ఎంతో ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు ఇప్పుడు ఒక పోస్ట్ మీరు ఫిల్ చేస్తారు, ఏదో ఒకటి పెట్టేసారు ప్రిఫరెన్స్, అసలు అక్కడ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ అక్కడ పోస్టే లేదు, పెట్టే ఉపయోగం. సో ఇది చాలా కీలకం. సో దీనికోసం నా దగ్గర పర్టికులర్గా అనాలిసిస్ చేసి మొత్తం ఏంటంటే ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నా దగ్గర డేటా అంతా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చిన మార్క్స్ చెప్తే మీ యొక్క కేటగిరీ చెప్తే, అది ఒకవేళ ఓసీయా, బీసీయా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెప్పి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఒక ఐడియా ఇస్తాను అండి. ఏ పోస్టులు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు ఓకే అయితే దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు కొంతమందికి మంచి మార్క్స్ రావు, బట్ నాన్ ఎగ్జిక్యూటివ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి మంచి మార్క్స్ వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్లో ఏమేమి ఉన్నాయి పోస్టులు, ఒకవేళ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ పెట్టుకున్నారు, అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, పోస్టులు తెలియకుండా పెట్టుకున్నారంటే మీరు ఇబ్బంది పడినట్టే. అది మీరు గమనించుకోవాలా. సో చాలా అక్యురేట్గా ఉండాలండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ డేటా చెప్పండి. సో ఇప్పుడు వరుసగా నాకు మళ్ళీ వాట్సాప్ మెసేజ్ చేస్తారండి. సో దీనికోసం అని నేను మినిమం ఫీజు పెట్టాను. ఎందుకు సార్ మినిమం ఫీజు పెట్టా అంటే, నేను నా టైం ఇన్వెస్ట్ చేసి మొత్తాన్ని మీరు చేద్దామని. సో అంత ఎక్కువ ఏం లేదండి, కేవలం 50 రూపీస్. ఎందుకు సార్ అది కూడా అంటే, ఇప్పుడు మీరు నెట్ షాప్ పోయి పెట్టుకున్నా కానీ అదే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు తెలీదు 50 రూపీస్ ఎందుకు సార్ నాకంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మెసేజ్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు నాకు తలనొప్పి అయిపోద్ది. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో దాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మినిమం ఫీజు 50 రూపీస్ నాకు రాకపోయినా మ్యాటర్ కాదు. కానీ ఎందుకు పెడుతున్నా అంటే, సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేస్తారని జస్ట్ యొక్క ఉద్దేశం అనమాట, నా సబ్స్క్రైబర్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.